వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథాకుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీరేజపత్రేక్షణ నీరేజపత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని అష్టమ స్కంధంలోని 7వ అధ్యాయంలో ఉన్నాం. సముద్ర మథనం. శ్రీ శుకోవాచ. తే నాగరాజమామంత్ర్య ఫలభాగేన వాసుకిం పరివీయ గిరౌ తస్మిన్ నేత్రమబ్ధిం ముదాన్వితాః. ఆరేభిరే సురాయత్తామధితుం తే మృతార్థినః హరిః పురస్తాచ్చ గృహే పూర్వం దేవాస్తతోऽభవన్. తన్నైక్షం దైత్యపతయో మహాపురుషచేష్టితం. న గృహ్ణీమో వయం పుచ్చమహే రంగమమంగళం. స్వాఛాయ శ్రుత సంపన్నాః ప్రఖ్యాతా జన్మకర్మభిః. ఇతి తూష్ణీం స్థితాన్ దైత్యాన్ విలోక్య పురుషోత్తమః. స్మయమానో విసృజ్యాగ్రం పుక్షం జగ్రాహ సామరః. కృతస్థాన విభాగాస్తే ఏవం కశ్యపనందనాః. మమంతుః పరమాయత్తామృతార్థం పయోనిధిం. మధ్యమానేర్నవేశో త్రిరనాధారో హ్యపోవిశత్. ధ్రియమాణోऽపి బలిభిర్గౌరవాత్ పాండునందన. ते सुनिर्विण्णमनसः परिमाल्लमुखश्रियः. आसन् स्वपौरुषे नष्टे దైవేనాతిబలీయసా. శుక్రవారు అంటున్నాడు, పరీక్షిన్ మహారాజా, దేవతలను అసురులను నాగరాజైన వాసుకుని ఆహ్వానించారు. సముద్ర మథనము వలన లభించు అమృతములో ఆయనకు కూడా భాగము ఉండునని తెలిపారు. అనంతరము వారు వాసుకిని కవ్వత్పుత్రాడు వలె మందరగిరికి చుట్టి మిక్కిలి ఆనందోత్సాహములతో సముద్ర మథనమునకు ప్రారంభించారు. అప్పుడు శ్రీహరి వాసుకి యొక్క ముఖము వైపు పట్టుకున్నాడు. దేవతలను ఆయన ప్రక్కన చేరారు. కానీ పరమపురుషుని ఈ కార్యము దైత్యసేనాపతులకు నచ్చకుండని. అప్పుడు వారు ఇలా అన్నారు, పాము యొక్క తోక అమంగళ సూచకము కావున మేము దానిని పట్టుకొనము. మేము కూడా సద్వంశమున జన్మించిన వారము, వేదశాస్త్రములను విద్యుక్తముగా అధ్యయనము చేసిన వారము, గొప్ప గొప్ప వీరకృత్యములను చేసిన వారమే అని పలికి మౌనంగా నిలబడ్డారు. అప్పుడు ఆ పరమపురుషుడు చిరునవ్వుతో వాసుకి ముఖము వైపు వదిలిపెట్టి తోక వైపు పట్టుకున్నాడు.
దేవతలు కూడా ఆయనను అనుసరించారు. అంతట సురాసురులు తమ తమ స్థానములలో నిలిచారు. అమృతమును పొందుట కొరకు సర్వసన్నద్ధులై సముద్రమును మదింపసాగారు. మహారాజా, ఇలా సముద్ర మథనము కొనసాగుచుండగా బలిష్ఠులైన దేవతలు అసురులు లాగుచున్నను ఆ పర్వతము ఎక్కువ బరువు కలిగియుండి ఎట్టి ఆధారము లేకుండుటచే జలములలో మునిగిపోవడం మొదలుపెట్టింది. శక్తిశాలియకు భగవంతుడు తమ వైపు ఉన్నను తమ ప్రయత్నము ఈ విధంగా విఫలమవుట వలన దేవతల అసురుల ముఖములు వాడిపోయాయి. వారి మనస్సులలో నిరాశ ఆవరించెను. విలోక్య విఘ్నేశ విధిం తదేశ్వరో దురంత వీర్యోపి తథాభిసంధిః కృత్వా వపుః కాక్షపమద్భుతం మహత్ ప్రవిశ్యతోయం గిరిముజ్జహార. ఈ విధంగా సురాసురుల ప్రయత్నము విఫలమగుటకు విఘ్నేశ్వరుడే కారణమని శ్రీహరి గమనించాడు. కనుక ఆ ప్రభువు విఘ్నము తొలగిపోవుటకు ఉపాయమును ఆలోచించాడు. తాను 1,00,000 యోజనముల విశాలమైన విచిత్ర కూర్మరూపమును ధరించి జలములలో ప్రవేశించి మందరాచలమును పైకెత్తెను. భగవంతుడు అనంత శక్తి సంపన్నుడు, సత్య సంకల్పుడు. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది ఉండదు గదా. కృత్వా వపుః కాక్షమమద్భుతం మహత్ ప్రవిశ్యతోయం గిరిముజ్జహార. తముత్థితం వీక్ష్య కులాచలం పునః సముద్యతా నిర్మథితుం సురాసురాః. దధార పృష్ఠేన స 1,00,000 యోజన ప్రస్తారిణా ద్వీపైవాపరో మహాన్. సురాసురేంద్రైర్భుజవీర్యవేపితం పరిభ్రమంతం గిరిమంగపృష్ఠతః. బిభ్రత్తదావర్తనమాతికక్షపో మేనే గగండూయనమప్రమేయః. మందరాచలం ఆ విధంగా పైకి లేచుటను దేవతలు అసురులు జూచి సముద్ర మధనమునకు నడుము బిగించారు. జంబూద్వీపముతో సమానమైన 1,00,000 యోజనముల విస్తీర్ణము గల తన వీపుపై భగవంతుడు ఆ మందరాచలమును మోశాడు. మహారాజా, మిక్కిలి బలశాలులైన సురాసురులు మందరాచలమును కవ్వము వలె తిప్పుచుండగా అది భగవంతుని వీపుపై గిరగిరా తిరగడం ప్రారంభించింది. అనంత శక్తిశాలి అయిన ఆది కూర్మమునకు ఆ పర్వత భ్రమణము ఎవరో తన వీపుపై దురద నివారణకు దువ్వినట్లు అనిపించిందిట. తథా సురానా విశదాసురేణ రూపేణ తేషాం బలవీర్యమీరయన్ ఉద్దీపయం దేవగణాంశ్చ విష్ణుః దైవేన నాగేంద్రమబోధరూపః. ఉపర్యగేంద్రం గిరిరాడివాన్యః ఆక్రమ్య హస్తేన సహస్రబాహుః. తస్థౌ దివి బ్రహ్మ భవేంద్రముఖ్యైః అభిష్టువద్భిः సుమనోభివృష్టః. మందర పర్వతము మీద మరి ఒక పర్వతం వలె భగవంతుడు 1000 బాహులతో దానిని గట్టిగా పట్టుకుని నిలిపాడు. అదే సమయమున సముద్రమథన కార్యము సఫలమవుటకు భగవంతుడు అసురుల శక్తి సామర్థ్యమును పెంపొందించుటకు తాను ఆసురీ శక్తి రూపముతో వారిలో ప్రవేశించాడు. అలాగే దేవతల ఉత్సాహమును ఇనుమడింపజేయుటకై దైవీ శక్తి రూపమును వారితో చేరాడు. వాసుకి యందు నిద్రారూపమును ప్రవేశించాడు. మందర పర్వతము మీద మరి ఒక పర్వతం వలె భగవంతుడు 1000 బాహులతో దానిని గట్టిగా పట్టుకుని నిలిపాడు. ఆ సమయమున ఆకాశమునందు బ్రహ్మదేవుడు, శంకరుడు, ఇంద్రాది దేవతలు ఆ ప్రభువును స్తుతింపసాగారు. పైనుండి పుష్పవర్షము కురియసాగెను. ఉపర్యతశ్చాత్మని గోత్ర నేత్రయోః పరేణతే ప్రావిశతా సమేధితాః. మమంథురబ్ధిం తరసా మదోత్కటాః మహాద్రినా క్షోభిత నక్రచక్రం. అహీంద్ర సాహస్ర కఠోర దృంముఖశ్వాసాగ్నిధూమాహత వర్చసోసురాః. పౌలోమకాలేయ బలీల్వలాదయో దావాకి దగ్ధాః సరళా ఇవాభవన్. ఈ విధంగా భగవంతుడు పర్వతము యొక్క పైభాగమును పట్టుకుని క్రింద ఆధారంగా కూర్మరూపమును ధరించి దానిని నిలిపాడు. సురాసురుల శరీరముల యందు శక్తి రూపమునను, పర్వతమునందు దృఢత్వ రూపమునను, వాసుకి యందు నిద్రారూపమునను ప్రవేశించి వారికి ఎట్టి కష్టము కలుగకుండా చేసి అందరినీ శక్తి సంపన్నులను గావించాడు. దేవాసురులు బలగర్వితులై మిగుల వేగంగా సముద్ర మథనమును గావింపసాగారు. అప్పుడు సముద్రము మరియు అందరి జలజంతువులు క్షోభకు గురి అయ్యను. నాగరాజైన వాసుకి యొక్క భయంకరమైన 1000 కొలది నేత్రముల నుండి, ముఖముల నుండి, నిశ్వాసల నుండి విషాగ్నులు వెలువడెను. వాటి పొగల వలన పౌలోముడు, కాలేయుడు, బల్వి, ఇల్వలుడు మొదలగు అసురులు తమ తేజస్సును కోల్పోయారట. దేవాంశ తశ్వాస శిఖాహత ప్రభాం ధూమ్రాంబర స్రగ్వర కంచుకాననాన్
సమభ్యవర్షన్ భగవద్వశా ఘనాహ వపుః సముద్రోర్మ్యుపగూఢవాయవః. వాసుకి యొక్క శ్వాసాగ్ని శిఖలు దేవతలను కూడా వదిలిపెట్టలేదు. వారును తేజోవిహీనులైనారు. వారి వస్త్రములు, మాలలు, కవచములు, ముఖములు పొగచూరిపోయాయి. వారి ఈ స్థితిని చూచిన భగవంతుడు మేఘములను ప్రేరేపింపగా వారిపై జలములను వర్షించెను. వాయువులు సముద్ర తరంగములపై వీచుతూ చల్లదనమును పరిమళములను ప్రసరింపజేసెను. వారికి హాయిని గూర్చెను. మధ్యమాన తథా సింధోర్దేవాసురవరూదపై యదా సుధా న జాయేత నిర్మమంధాచిత స్వయం. ఇట్లు దేవాసురులు సముద్రమును మధించునప్పుడు దాని నుండి అమృతం వెలువడలేదు. అప్పుడు పరాజయములను ఎరుగని శ్రీ మహావిష్ణువు స్వయంగా సముద్రమును మధింపసాగాడు. మేఘశ్యామ కనక పరిధికర్ణ విద్యోత విద్యుత్ మూర్ధ్నిభ్రాజద్విలూలిత కచస్రక్తరో రక్తనేత్ర జైత్రైర్దోర్భిర్జగద భయదైర్దందశూకం గృహీత్వా మథ్నా ప్రతిగిరిరివాశోభతాథో ధృతాద్రి. సంపూర్ణ జగత్తునకు అభయప్రదాతయు విశ్వ విజేతయు అయిన శ్రీహరి తన బలిష్టములైన భుజములతో వాసుకి సర్పమును పట్టుకొని కూర్మరూపమున పర్వతమును మోస్తూ మందరాచలమును కవ్వముతో సముద్ర మథనము చేయసాగెను. మేఘము వలె శ్యామవర్ణము గల ఆయన శరీరముపై బంగారు పీతాంబరము రెపరెపలాడుచుండెను. విద్యుత్కాంతులనిచ్చడి కర్ణకుండలముల కాంతులు తలపై నొక్కులు దూరిన ముంగురులు మనోజ్ఞముగా నుండెను. నేత్రముల యందు ఎర్రని రేఖలు, కంఠమున వనమాలలు శోభిల్లుచుండెను. ఆ సమయమున ఆ స్వామి రెండవ పర్వతరాజు వలె విలసిల్లుచుండెను. నిర్మధ్యమానాదుదధేరభూద్విషం మహోల్బణం హాలహలాపమగ్రతః సంభ్రాంతమీనోన్మకరాహి కక్షపాతిమిద్విపగ్రాహతి మింగళాకులాత్ తదుగ్రవేగం దిశి దిశ్యుపర్యథో విసర్పదుత్సర్పదసహ్యమప్రతి భీతాః ప్రజా దుద్రూరంగసేశ్వరా రక్షమాణాః శరణం సదాశివం. ఆ పురుషోత్తముడు ఈ విధంగా సముద్రమును మధించుచుండగా అందలి జలము తీవ్ర క్షోభకు గురి అయ్యేను. అంతట చేపలు, మొసళ్ళు, నీటిపాములు, తాబేళ్లు భయముతో పైకి వచ్చి అటునిటు పరుగులు తీయసాగెను. తిమింగలములు మొదలగు జలజంతువులు, సముద్రపు ఏనుగులు, గ్రాహములు, పెద్ద పెద్ద మొసళ్ళు వ్యాకులపాటునకు లోనయ్యెను. అదే సమయమున మొట్టమొదట హాలాహలము అను భయంకర విషము వెలువడెను. ఆ భయంకర విషము దశ దిశలయందును పైన క్రింద సర్వత్ర వ్యాపించెను. దుర్భరమైన ఆ విషము నుండి రక్షించుకుని ఉపాయము కనబడకుండెను. అందులకు భయభ్రాంతులైన ప్రజలు, ప్రజాపతులు తమను రక్షించువారు కనబడక సదాశివుని శరణుజొచ్చారు. విలోక్యతం దేవవరం త్రిలోక్యాః భవాయ దేవ్యాభిమతం మునీనాం ఆసీనమత్రావపవర్గహేతోః తపోజుషాణం స్తుతిభిః ప్రణేముః. శంకర భగవానుడు సతీదేవితో కూడి కైలాస పర్వతముపై విరాజిల్లుచుండెను. మహర్షులు, మునులు ఆ ప్రభువును సేవిస్తున్నారు. ముల్లోకవాసుల క్షేమమునకును మోక్షమునకును ఆ శివుడు తపమునరించుచుండెను. ప్రజాపతులు ఆ మహాదేవుని దర్శించి ప్రణమిల్లి ఇలా స్తుతింపసాగారు. ఆ స్తోత్రం మరో అంకంలో చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.